హాయ్ ఫ్రెండ్స్, మీ ముందుకు ఒక మంచి వీడియో తీసుకొద్దామని మేము చేసిన అన్వేషణలో మాకు ఒక ఊరు గురించి ఆశ్చర్యకరమైన సమాచారం లభించింది. అయితే పూర్తి సమాచారం తెలుసుకుందామని మేము చేసిన ప్రయత్నంలో మాకు కొన్ని నమ్మశక్యం కాని విషయాలు తెలిసాయి. కానీ వినడానికి మాత్రం ఆ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అందువల్ల ఆ స్టోరీలో నిజాలను పక్కన పెట్టి మాకు తెలిసిన సమాచారాన్ని ఉన్నదన్నట్లుగా మీ ముందుకు తీసుకొచ్చాము. గుజరాత్లోని కుల్దర్ అనే ఒక ఊరు ఉంది. అయితే ఆ ఊరిలో మనుషులు మాత్రం లేరు. వాళ్ళంతా ఏమయ్యారని సందేహం మీకు వచ్చే ఉంటుంది. మీ సందేహం పోవాలంటే మీరు ఆ ఊరు కథ తెలుసుకోవాలి. ఒకరోజు ఓ స్కార్పియో వేగంగా వచ్చి ఆ ఊరు శివారు ప్రాంతంలో ఆగింది. ఆ వేగానికి రోడ్డు మీద ఎర్రటి మట్టి అంతెత్తునెగిసి మబ్బులా కమ్ముకుంది. ఓ గాడ్, ఏంటిది సందీప్, కాస్త మెల్లగా ఆపచ్చు కదా అంటూ దడదడ కొట్టుకున్న గుండె మీద చేయి వేసుకున్నందు రూప. నువ్వు మరేం రూప, నేనేమైనా కావాలని బ్రేక్ వేసాను అనుకున్నావా? అదే ఆగింది అన్నాడు సందీప్ కాస్త విసుగ్గా. ఆగిందా? అదెలా ఆగుద్ది అంది రూప అయోమయంగా. ఈసారి మరింత విసుగు వచ్చింది సందీప్కి. ఉండు, దాన్ని అడిగి చెప్తాను అంటూ కిందకి దిగాడు. టైర్లు చెక్ చేశాడు, బాగానే ఉన్నాయి. బానెట్ తెరిచి అన్నీ పరిశీలించాడు. ఎక్కడా ఏ లోపమూ లేదు. డీజిల్ కూడా ఉంది. మరి ఏమైనట్లు? ఉన్నట్టుండి కారు ఎందుకు ఆగిపోయినట్లు? మళ్ళీ కారు స్టార్ట్ చేయాలని ప్రయత్నించాడు. స్టార్ట్ కాలేదు. ట్రై చేసి విసిగిపోయి వదిలేశాడు. ఏంటి దీపు, ఏం జరిగింది అడిగింది రూప. ఏమో తెలియడం లేదు, అన్నీ సరిగ్గానే ఉన్నాయి, కానీ కారు మాత్రం స్టార్ట్ కావట్లేదు. పోనీ ఇక్కడ ఎక్కడైనా మెకానిక్ సెట్ ఉందేమో చూడు అంది కారు దిగుతూ. ఇక అదే చేయాలనుకుంటూ సందీప్ కూడా కారు దిగాడు. ఇద్దరు 5 నిమిషాలు నడిచాక కుల్దర్ అనే బోర్డు కనిపించింది. ప్రవేశ ద్వారం ఉంది. అమ్మయ్యా, ఏదో ఊరు ఉంది ఇక్కడ, ఖచ్చితంగా మెకానిక్ ఉండే ఉంటాడు అంటూ హుషారుగా అటువైపు నడిచాడు సందీప్. రూప అతన్ని అనుసరించింది. 4 అడుగులు వేయగానే ఓ 25 ఏళ్ల అమ్మాయి ఎదురొచ్చింది. వీళ్ళని చూసినా చూడనట్లుగా వెళ్ళిపోసాగింది. హలో, ఆగండి అంటూ ఆమె దగ్గర పరిగెట్టారు ఇద్దరు. ఏమిటన్నట్లు చూసిందామె. మా కారు ఆగిపోయింది, ఈ ఊర్లో ఎవరైనా మెకానిక్ ఉన్నారా? ఆమె మాట్లాడలేదు. వాళ్ళ వైపు 2 క్షణాలు తీక్షణంగా చూసింది. ఊళ్ళోకి వెళ్ళమన్నట్లు చేతితో చూపించింది. థ్యాంక్ గాడ్, ఉన్నట్లున్నారు. పదడీపు వెళ్దాం అంది రూప. ఇద్దరు మళ్ళీ నడకనుకున్నారు. ఊళ్ళోకి నడుస్తుంటే విచిత్రంగా అనిపించసాగింది. ఎక్కడ ఒక మనిషి కూడా కనిపించడం లేదు. అన్ని ఇళ్ల తలుపులు వేసి ఉన్నాయి. వెళ్ళి కొడితే ఎవరూ తీయడం లేదు. ఎవరైనా ఉన్నారని అడిగితే బదులు రావట్లేదు. సమయం గడిచిపోతుంది. వెలుగు దూరమవుతుంది. చీకటి కమ్ముకుంటుంది. అయినా వాళ్ళు వెతుకుతూనే ఉన్నారు. ఎవరో ఒకరు కనిపించకపోతారని ఆశగా వీధి తిరుగుతూనే ఉన్నారు. వారి ప్రయత్నమైతే ఫలించలేదు. కానీ ఉన్నట్టుండి ఒక మహిళ స్వరం మాత్రం వినిపించింది. దీపు, ఒక్కసారి విను అంది రూప చెవులు రిక్కిస్తూ. సందీప్ నడకాపేసి శ్రద్ధగా వింటున్నాడు. ఎవరిదో ఏడుపు చిన్నగా మొదలైంది. ఉండే కొద్దీ పెద్దదవుతుంది. కాసేపటికి చెవులు చిల్లు పడేంతగా వినిపించసాగింది. ఇద్దరికీ గుండెలు జారిపోయాయి. ఆ ఏడుపు మామూలుగా లేదు. బాధాకరంగా భయానకంగా ఉంది. అసలు మనిషి ఏడుపులానే లేదది. ఇక సందీప్ ఆలస్యం చేయలేదు. రూప చేయి పట్టుకున్నాడు. వెనక్కి తిరిగి పరుగందుకున్నాడు. ఇద్దరూ ఆగకుండా పరిగెడుతున్నారు. అంతలో ఆ ఏడుపు ఆగిపోయింది. ఉన్నట్టుండి నవ్వు మొదలైంది. ఆమె పగలబడి నవ్వుతుంది. తెరలుగా నవ్వుతుంది. గుండెను బెక్కుపట్టుకుని పరిగెడుతూనే ఉన్నారిద్దరు. అలసిన కాళ్ళు సలుపుతున్నాయి. కానీ అవేమీ పట్టించుకునే స్థితిలో లేరు వారు. ఎలాగైనా అక్కడి నుంచి బయటపడాలి. ఎట్టకేలకు కారు దగ్గరికి చేరుకున్నారు. కానీ ఏం లాభం, కారు పనిచేయడం లేదుగా. ఆ విషయం గుర్తు రాగానే గుండె జారిపోయింది. మళ్ళీ పరుగందుకున్నారు. ఎలాగో హైవే మీదకి చేరుకున్నారు. అటుగా వెళ్తున్న ఓ కారును ఆపారు. లిఫ్ట్ అడిగి ఎక్కేశారు. చెమటతో ముద్దయిపోయి ఆయాసంతో రొప్పుతున్న ఆ ఇద్దరిని చూసి కారులోని వ్యక్తి ఆశ్చర్యపోయాడు. ఏమైంది సార్, యాక్సిడెంట్ ఏమైనా అయ్యిందా అని అడిగాడు. లేదన్నట్లు తల ఊపింది రూప. జరిగింది చెప్పాడు సందీప్. అంతే, అదిలిపోయి కారు ఆపేశాడు ఆ వ్యక్తి. ఏ ఊరు అని అడిగాడు వణుకుతున్న స్వరంతో. కుల్దారా అని చెప్పాడు సందీప్. కుల్దారా వెళ్ళారా? అసలు మీకు ఆ ఊరు గురించి తెలుసా? అక్కడ 300 ఏళ్లుగా ఎవరూ ఉండడం లేదు. ఉండాలన్నా ఉండలేరు. ఎందుకంటే అది ఊరు కాదు, దెయ్యాల స్థావరం అనడంతో సందీప్ రూప తుల్లిపడ్డారు. 300 ఏళ్లుగా ఎవరు ఉండటం లేదా? మరి ఊళ్ళోకి వెళ్దామని తమకు దారి చెప్పిన స్త్రీ ఎవరు అని అడిగారు. మీకు ఇంకా అర్థం కాలేదా? మీకు దారి చెప్పింది, ఏడ్చింది, నవ్వింది ఎవరో? అసలు అక్కడ ఇల్లే ఉండవు. మొండి గోడలు మాత్రమే ఉంటాయి. మనుషులు ఉండరు. దెయ్యాలు మాత్రమే తిరుగుతుంటాయి. మరి మీరు ఎవరిని చూశారు? ఏ ఇంటి తలుపు కొట్టారు? ఇలా అతను అడగడంతో సందీప్ రూపలకు పై ప్రాణాలు పైనే పోయాయి. ఆ ఊరిలో ఉన్నప్పుడు కంటే ఇప్పుడే ఎక్కువ భయం వేసింది. ఇలాంటి సినిమాల్లో మాత్రమే చూశారు. నిజ జీవితంలో కూడా జరుగుతాయని ఆశ్చర్యపోయారు. నిజమే, ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ ఇది ముమ్మాటికి వాస్తవం. రాజస్థాన్లోని కుల్దర్ గ్రామానికి వెళ్తే ఇలాంటి అనుభవాలు బోల్డ్ ఎదురవుతాయి. ఎందుకంటే అది ఒక హంటెడ్ విలేజ్. రాజస్థాన్ రాష్ట్రంలో జైసల్మర్కి 17 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కుల్దార్. ఒకప్పుడు నిన్న జనంతో, అందమైన గృహాలతో కలకల్లాడేది. పండగలు పబ్బాలతో సందడిగా ఉండేది. కానీ ఇప్పుడు ఎడారితో సమానంగా ఉంది. మొండి గోడలు తప్ప ఇల్లు లేవు.
అంతుపట్టని నీడలు, వికృతమైన అరుపులు, ఎవరో తెలియని అడుగుల జాడలు తప్ప మనుషుల ఉనికి లేదు. అసలు ఆ ఊరికి ఏమైంది, ఎందుకలా మారిందో ఇప్పుడు తెలుసుకుందాం. 300 ఏళ్ల క్రితం కుల్దార్లో పలీవాల్ బ్రాహ్మణ కులస్తులు మాత్రమే ఉండేవారు. అందరూ ఎంతో సంతోషంగా జీవించేవారు. కానీ రాత్రికి రాత్రే ఊరిలోని జనమంతా మాయమైపోయారు. దానికి కారణం ఒకరోజు ఆ గ్రామానికి దురదృష్టం నడుచుకుంటూ వచ్చింది, ప్రధాని సలీం సింగ్ రూపంలో. ఇక్కడ ప్రధాని అంటే ఎవరనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది. ఇప్పుడు మన గ్రామాలకు ప్రెసిడెంట్ ఉన్నట్లుగానే అప్పుడు గ్రామాలకు ప్రధానులు ఉండేవారు, వారిదే ఆధిపత్యం. కుల్దర్ గ్రామ పెద్దల్లో ఒకరి కుమార్తెను ప్రధాని సలీం ఇష్టపడ్డాడు. కానీ ఆమె అతన్ని ఇష్టపడలేదు. అయినా ఎలాగైనా ఆమెను సొంతం చేసుకోవాలనుకున్నాడు సలీం. అది తట్టుకోలేక ఊరి వాళ్ళు తిరగబడ్డారు. తమ కులం కానివాడికి అమ్మాయిని ఇవ్వలేమని దూరంగా ఉండమని హెచ్చరించారు. ఆ సంఘటన వల్ల రగిలిపోయాడు సలీం. ఊరు వాళ్ళ మీద పగబట్టాడు. అధిక పన్నులు విధించి హింసించాడు. అయినా ఎవరు లొంగకపోవడంతో ఆ అమ్మాయిని ఎత్తుకుపోవాలని ప్లాన్ చేశాడు. అతనికి ఎదురు తిరిగి పోరాడడం మాటలు కాదు. అందుకే అందరూ కలిసి రాత్రికి రాత్రే ఊరు విడిచి వెళ్ళిపోయారు. వెళ్లే ముందు ఆ ఊరు ఇక నివాసయోగం కాని విధంగా నాశనమైపోతుందని శపించారట. అందుకే కుల్దార్ అలా అయిపోయిందని అంటూ ఉంటారు. అయితే ఈ కథలో కొంత నిజం ఉందని, గ్రామస్తులు ఊరు విడిచి వెళ్ళిపోలేదని, రాత్రికి రాత్రే సలీం సింగ్ అందరినీ చంపి పాతిపెట్టేశాడని, వాళ్ళంతా దెయ్యాలై ఊరిని పట్టి పీడించడం మొదలుపెట్టారని మరో వాదన కూడా ఉంది. ఏది నిజమో తెలుసుకోవాలని రాత్రికి రాత్రే జనమంతా ఏమైపోయారో కనిపెట్టాలని చాలామంది పరిశోధనలు చేశారు. కానీ ఫలితం మాత్రం శూన్యం. తర్వాత కొందరు ఇతర ప్రాంతాల నుంచి ఈ గ్రామంలో నివసించడానికి వచ్చారు. కానీ వారి వల్ల కాలేదు. అర్ధరాత్రులు ఎవరో తలుపులు బాదేవారు. తీసి చూస్తే ఎవరూ ఉండేవారు కాదు. ఎవరో గట్టిగట్టిగా అరిచేవారు, ఏడ్చేవారు, నవ్వేవారు. ఏవేవో నీడలు వెంట తిరుగుతుండేవి. ఏవేవో రూపాలు కనిపించి భయపెట్టేవి. దాంతో అందరూ ఊరు వదిలి పారిపోయారు. క్రమంగా ఈ గ్రామంలో జరుగుతున్నవన్నీ బయటకు తెలియడంతో ఎవరూ అక్కడికి వెళ్లే సాహసం చేయలేకపోయారు. ఒక్కోసారి ఆ ఊరు పక్క నుంచి వెళ్లే వాళ్ళ వాహనాలు హఠాత్తుగా ఆగిపోయేవి. తర్వాత వారికి అక్కడ భయానక అనుభవాలు ఎదురయ్యేవి. ఇలాంటి అనుభవాలు ఎదుర్కొన్న వారంతా కలిసి కుల్దర్ ఒక గోస్ట్ విలేజ్ అని తేల్చి చెప్పేశారు. ఆ ముద్ర నేటికి అలానే ఉంది. దాన్ని చెరిపే ప్రయత్నం ఎవరూ చేయడం లేదు. ఎందుకంటే తమ ప్రయత్నం ఫలిస్తుందని నమ్మకం గాని, అక్కడికి వెళ్లి తమ జీవితాలను రిస్కులో పెట్టుకునే ధైర్యం గాని ఎవరికీ లేవు. అయితే ఒకరోజు ఢిల్లీలోని పరాపార్మల్ సొసైటీకి చెందిన 12 మంది సభ్యులు కుల్దర్ గ్రామానికి వెళ్లారు. వాళ్ళు అక్కడ ఉన్న ఆ రాత్రి వారికి కాలరాత్రి అయింది. ఏవో నీడలు కనిపించాయి, ఏవేవో స్వరాలు వినిపించాయి, భయపెట్టి సాగాయి. వారి వాహనాల మీద చిన్నపిల్లల చేతిముద్రలు ప్రత్యక్షమయ్యాయి. ఉన్నట్టుండి టెంపరేచర్ పడిపోయేది, ఉన్నట్టుండి పెరిగిపోయేది. దాంతో వాళ్ళు కూడా కుల్దర్ గురించి అంతవరకు ఉన్నవన్నీ వదంతులు కావని, వాస్తవాలేనని నమ్మే పరిస్థితి వచ్చింది. నాటి నుంచి కుల్దర్ అంటే అందరికీ మరీ భయం పట్టుకుంది. ఇప్పటికీ ఆ విలేజ్ ఒక గోస్ట్ విలేజ్గానే పిలువబడుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా నేను దెయ్యాలు ఉన్నాయని కానీ లేదా లేవని కానీ మీకు చెప్పట్లేదు. కేవలం నాకు తెలిసిన ఒక సమాచారాన్ని, అది ఇంట్రెస్టింగ్ ఉందని ఒకే ఒక కారణంతో మీ ముందుకు తీసుకొచ్చాను. దయచేసి అర్థం చేసుకోండి. దెయ్యాలను నమ్మలేని వారు ఈ వీడియోని లైట్ తీసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ మీతో పంచుకునే అవకాశం నాకు కల్పించండి. థ్యాంక్ యూ.